తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి మోడల్ గా తీర్చిదిద్దేందుకు ఒక సమగ్ర ప్రణాళికతో అధికారులంతా పనిచేయాలని ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా నియోజకవర్గ స్థాయిలో అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ఎమ్మెల్యే ధర్మరాజు నియోజకవర్గ నోడల్ అధికారులు, పలు శాఖల అధికారులు, ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో విజన్ 2047 P4 కార్యక్రమాల అమలుకు ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు. మనం 2047 చూసుకున్నట్లయితే ఈ ఆదాయాన్ని మనం 21.5 లక్షలకి మనం తీసుకెళ్ళాలి. అంటే మనం ఆల్మోస్ట్ 10 టైమ్స్ పెంచవలసిన అవసరం ఉంది. అంటే 6,16,000 ఆల్మోస్ట్ 65 లక్షల రూపాయల వరకు కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా మన నియోజకవర్గానికి ఇప్పుడు వస్తున్న ఆదాయం రాబడి అంటే అన్ని రంగాల నుంచి కూడా అంటే వ్యవసాయ రంగం కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ ఇప్పుడున్న ఈ 11,374 కోట్లకి మన 23,145 కోట్లకి 2029లో మనం పెంచాలి. అదేవిధంగా మన 45 ఆదాయం ఎంతవరకు తీసుకువెళ్ళాలి అంటే 2,15,000 కోట్ల రూపాయలు తీసుకువెళ్ళాలి. మరి దీని అంతటికీ మనకున్న అవకాశాలు ఏమున్నాయి అంటే ఆపర్చునిటీస్ ఏమున్నాయి, స్ట్రెంగ్స్ ఏమున్నాయి, గ్యాప్స్ ఏమున్నాయి, ఏ రకంగా ప్రతి ఒక్క మన డిపార్ట్మెంట్ కూడా అధిగమించాలి. ఇంతవరకు కూడా మన ప్రభుత్వం చూసుకున్నట్లయితే ప్రతినిధులు దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ ఒక కేడబ్ల్యూ 30,000, 2 కేడబ్ల్యూ పెట్టుకుంటే 60,000, 3 కేడబ్ల్యూ పెట్టుకుంటే 78,000 ఇస్తున్నారు. దీన్ని ఏంటంటే ఉత్తరగా జనాల్లో కేవలం ప్రసారం చేయడం కోసం బ్యాచ్ల కింద మేము ప్రతి మండలానికి కూడా వెళ్ళి ప్రసారం చేసి ఇంటికి అందరికి అవగాహన చేస్తున్నాం. ఆ రకంగా ఇప్పుడు మా మండలంలో నా సెక్షన్ వచ్చి 4 రీసైన్ అయింది సార్. రాత్రి కూడా ఈగా మీటింగ్ పెట్టారు సార్. ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మనం ఎలా అనేది తర్వాత ముందు ఎలిజిబిలిటీ వరకు ఇన్స్పెక్షన్ చేసి దాన్ని అయితే చేద్దామని చెప్పారు సార్. గ్రామం కూడా సార్ 1 ఇంటి ఉంటే 1 ఇంట్లో కూడా పెట్టుకుంటే అప్పుడు పంచాయతీ అందరూ కూడా ఏంటంటే ఎక్కువగా ఏంటంటే గ్రామ పెద్దలు అన్ని మా డిపార్ట్మెంట్ అయినా కాదు అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇంట్లో సమన్వయంతో చేయించవచ్చండి. ఇది ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ సప్లైని విద్యుత్ ఈ సూర్యగారి ద్వారా వచ్చే విద్యుత్ని ఇళ్ళని కరెంట్ తీసుకుని పగలంగా కూడా జనరేట్ అవుతుంది. నైట్ టైం వచ్చేసరికి డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ పగల ఉత్పత్తి అయినప్పుడు ఒక ఫ్యాన్ వేసుకుంటాం. ఒక్కోసారి 10 ఫ్యాన్లు తగ్గట్టుగా మీ పెట్టుకున్న కేడెస్లు పెట్టి 10 ఫ్యాన్లు తగ్గట్టుగా ఎల్సీ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయిన ఒక ఫ్యాన్ వాడాలి. ఇంకా ఉంది విద్యుత్ ఏమవుతుందంటే లైన్స్ అంటే మీటర్ ద్వారా డైరెక్ట్గా మా లైన్స్ వచ్చేస్తున్నారు. అది మీటర్లో కౌంట్ అవుతుంది. ఇది కేడెస్కి పేమెంట్ 100 రూపాయలు అవుతుంది. ఆ ప్రకారంగా 10 నెలలు కూడా మీరు 100 యూనిట్లు వాడుకుంటే మాకు 100 యూనిట్లు ఇచ్చారు 0 బిల్. అంటే అక్కడ స్లాబ్ పెట్టి కూడా అంటే టారిఫ్ ఉంటుందండి. 50 యూనిట్లు ఒకటి 100 యూనిట్లు ఒకటి ఆ టైప్ కూడా మీకు సామాన్యుడికి సేవ్ అవుతుందండి. ఇందులో ఆ స్లాబ్ అనేది పడకుండా 100 యూనిట్లు మార్చి 100 యూనిట్లు నైట్ టైం 0 బిల్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తనయుడు నరసింహరాజు ముఖ్య అతిథిగా పాల్గొని వైసీపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి దివంగత నేతకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘమైన దూరదృష్టితో వైఎస్సార్ సంక్షేమ పథకాలు అమలు చేశారని, పేదరికం వల్ల విద్య మధ్యలో ఆగకూడదని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారని తెలిపారు. పేదవాడు కూడా ఉన్నత హాస్పిటల్కి వెళ్లి వైద్య సేవలు పొందాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. సోదరుడు సీతారాం ఆవేదన నాకు తెలుసు, నాది అదే ఆవేదన. మనందరం రంగరాజు గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయన వల్ల అయ్యారు. నేను 2 సార్లు కలవడం జరిగింది. 2 సార్లు మనిషి కొన్న అట్రాక్షన్ అది పుట్టుకతో వస్తుంది. ఒకసారి ఆయన ఒక నార్పి ఒక పలకరింపుతో ఒకసారి కలిసి ఎవరైనా ఒక పలకరింపుతో జీవితాంతం ఆయన సొంత మనిషిని ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు. ఆయనలో గొప్పతనం అది. ఇంకోటి మీరు ఒక డిఫరెన్స్ చూడండి, ఆయనకి జగన్ గారికి ఇప్పుడున్న పార్టీ ఒకే డిఫరెన్స్ పెద్ద ఆలోచించక్కర్లేదు చెప్పగల.
రాజశేఖర రెడ్డి గారు సింగిల్ మ్యాన్ గా, కాంగ్రెస్ పార్టీ సింగిల్ మ్యాన్ గా ఉండి పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని పథకాలు ప్రవేశపెట్టి ఆయన జననేత అయ్యారు. ఆయన బిడ్డ ఆరోగ్యశ్రీ ఏంటి, ఎక్కడ ఇండియాలో లేని పథకాలన్నీ ఆయన ప్రవేశపెట్టారు. అదే మన పార్టీకి ఇవాళ తోడు. మన ఎలక్షన్కి 2019 ఎలక్షన్ ఇంటింటికి వెళ్ళినప్పుడు, ప్రతి ఊరు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఆయన గురించి చెప్పారు. నాకు ఇలా ఆపరేషన్ చేయించారు, గుండె ఆపరేషన్ ఒకరు, నా పిల్లలు చదివించి అమెరికాలో ఉన్నారని. మనకు ఆ రోజు వచ్చిన ప్రతి 60 సీట్లు పూర్తిగా రాజశేఖర రెడ్డి గారు చదవ వల్లే. అలాగే మన అందరం కూడా, మన అందరం పొలిటికల్ డిఎన్ఏలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మన అందరం రాజశేఖర రెడ్డి గారు నమ్ముతాం. రాజశేఖర రెడ్డి గారు ఇంటి మొత్తం స్టేట్ అంతా తిరిగి పథకాలు ఏమేమి జనాలు కావాలో అవి ప్రవేశపెట్టారు. అలాగే జగన్ గారు కూడా పూర్తి స్టేట్ అంతా తిరిగి నవరత్నాలను లాంచ్ చేశారు. టీడీపీ ఏం చేసిందండి, లోకేష్ గారు స్టేట్ అంతా తిరిగి రెడ్ బుక్ రాశారు. ఆయన చేస్తే రెడ్ బుక్, ఆ రెడ్ బుక్ చేసి అందరినీ వేధించాలి. సో అదే అది బుద్ధి చెప్తుంది. ప్రజలు రెడ్ బుక్ పెట్టుకున్నారు ఆల్రెడీ. అందులో 3 పేర్లు ఉంటాయి, ఆ 3 పేర్లు ఉంటాయి. ఎవరు, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ గారిది. ఈ 3 పేర్లు రెడ్ బుక్ లో ఉంటాయి. మెల్లి ఎలక్షన్ లో వన్ సైడ్ మనకు 11 వచ్చినాయి కదా, వాళ్ళు 6 కూడా రావు. అది 100%. కార్యకర్తలు అందరూ ఏ కాన్స్టిట్యున్సీ చూసినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పై నాయకులు వెళ్ళారు, కానీ కింద కార్యకర్తలు, గ్రామ కార్యకర్తలు ఎవ్వరూ పార్టీ మారలేదు. అది పార్టీ అంటే ఉన్న అభిమానం, జగన్ గారు అంటే ఉన్న అభిమానం. జగన్ గారు కూడా కొత్తగా కార్యక్రమం పెట్టారు. 14వ తారీఖు మన ఆఫీస్లో లాంచ్ అవుతుంది. అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. కొట్టు సత్యనారాయణ నివాసం నుండి మోటార్ సైకిల్ ర్యాలీతో పోలీస్ ఐలాండ్ సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకుని గజమాల సమర్పించి నివాళులర్పించారు. అనంతరం మసీద్ సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కటింగ్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వృద్ధులకు, పేదలకు పళ్లు పంపిణీ చేశారు. తెలుగు జాతికి గర్వకారణమైన మహానేత, భారతదేశ చరిత్రలో ఒక గొప్ప ముఖ్యమంత్రిగా పేరు సాధించిన మహానుభావుడు, దివంగత శ్రీ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, నాయకులకి, కార్యకర్తలకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పండగ రోజు. అంటే ఆ మహానుభావుడు ఈ తెలుగు గడ్డ మీద పుట్టి ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన చేసిన సేవ, ఆయన పాలన ఇవాళ భారతదేశానికి ఆదర్శవంతమైన తీరు. మహానుభావులు ఊరికే పుట్టరు, వాళ్ళు ఒక జాతిని ఉద్ధరించడానికి, చరిత్రలో నిలిచిపోయడానికి మరి అటువంటి మహానుభావులు ఉద్భవిస్తూ ఉంటారు. మరి భగవంతుడు కూడా అటువంటి మహానుభావులు మరి ఆయన కూడా ఎంతో ప్రీతిపాత్రంగా దగ్గరికి పిలిపించేసుకున్నాడేమో, మన తెలుగు ప్రజలకే చేయవలసిన సేవలన్నీ చేసేసాడు కదా అనుకునే పరిస్థితి. అటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఎంతో గర్వంగా చెప్పుకునే రోజు ఇవాళ. నిజంగా రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఒక ప్రధానమైన నియోజకవర్గంగా మహానుభావుడు గుర్తించి ఈ తాడేపల్లిగూడెం దశ దిశ నలువైపులా అభివృద్ధి పదవుల్లో నడిపించి రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా ఆయన సహకరించాడంటే ఇవాళ మనం ఈ సెంటర్లో నిలబడున్నాం. ఆయన తాడేపల్లిగూడెం రాజీవ్ నగర బాటకు వచ్చే నాటికి ఇక్కడ ఒక లారీ ఒకవైపు నుంచి వస్తుంటే ఇంకో వైపు నుంచి బస్సు వెళ్తే తప్పుకోలేని పరిస్థితి. ఇక్కడ ఆ మహానుభావుడు ఈ సెంటర్కి వచ్చాడు, ఇక్కడ తీసుకొచ్చాను. ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో నలుదిశల 4 వైపులా 4 లైన్ రోడ్స్ వేయించిన ఘనత ఎవరిది? ఇవాళ పోలీస్ ఐలాండ్ అంటే గవర్నమెంట్ లాగా ఒక స్మార్ట్ లాగా ఇక్కడ పోలీస్ ఐలాండ్ అని చెప్పుకుంటున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పంట శ్రీనివాసులరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మయ్య, వేమయ్య, సుబ్బరామరాజు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా
2 సార్లు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఇవాళ చేసి ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం మాకు చాలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా గర్వంగా ఉంది. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పాలన, ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన నడిపినటువంటి ప్రభుత్వం తీరు కానీ ఇవాళ ఉన్నటువంటి పాలకులు చేయలేకపోతూ ఉన్నారు. ఆనాడు ఆయన తీసుకొచ్చినటువంటి పేదలకు పక్కా ఇళ్ళు కానివ్వండి, జలయజ్ఞం కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానివ్వండి, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా సురక్షితమైనటువంటివి, ప్రజలకు ఎంతో మేలు చేసేటువంటి పథకాలను తీసుకురావడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి నాయకులు, పాలకులు కనీసము ప్రతి గ్రామానికి రోడ్డు వసతి కల్పించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏ ఊరికి పోవాలన్నా రోడ్డు లేదు, రవాణా సౌకర్యాలు లేవు, బస్సు లేదు. ఈ ప్రతి ఊరికి కూడా ఆటోల మీదనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆటో నడిపేటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఉదయాన్నే బయలుదేరితే సాయంత్రం ఇంటికి పోరో వాళ్ళకు కూడా తెలియనటువంటి పరిస్థితి. రోడ్డు రవాణా సౌకర్యాలు లేవు. అదే మాదిరిగా ఏ ఊరికి కూడా సాగునీరు, తాగునీరు ఇవన్నీ కూడా కల్పించలేనటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఏర్పడ్డాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ప్రజలకు మేలు చేశారని చెప్పేదానికి ఒక రకమైనటువంటి భావన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారు. విమర్శలు గుప్పించిన మంత్రి పయ్యావుల కేశవ్. కమలాపురం నియోజకవర్గంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన గురించి వివరించిన మంత్రి సవిత. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. కూటమి ప్రభుత్వం విశాఖను డ్రగ్స్ కు క్యాపిటల్ గా మార్చేసిందన్న మాజీ మంత్రి అమర్నాథ్. డ్రగ్స్ దందాపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.